హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా నేమ్ కొంచెం ఫ్యామిలీ. ఇక లేట్ చేయడం ఎందుకు, మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. నిఖిల్, కావ్య, యష్మి వీళ్ళ పేర్లు అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి. నిఖిల్, కావ్య వీళ్ళిద్దరూ ఒక సీరియల్లో నటించాలి అని కొంతమంది కోరుకుంటే, అలాగే నిఖిల్, యష్మి కూడా ఒక సీరియల్లో జంటగా నటించాలని మరికొంతమంది అయితే కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సీరియల్లో ఏ జంట రాబోతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ముందుగా చూసుకుంటే నిఖిల్, కావ్య వీళ్ళిద్దరూ ఆల్రెడీ చిన్ని సీరియల్లో అయితే కనిపించారు. నిఖిల్ గెస్ట్ రోల్ కాబట్టి కొద్ది రోజులు మాత్రమే కనిపించాడు, అది కూడా నిన్నటితో అయిపోయింది. ఇక తర్వాత ఎపిసోడ్స్ అంతా బాలరాజు మీదనే స్టోరీ అయితే ఉంటుంది. సో కాబట్టి నిఖిల్ ఎలాగో ఇంకా కనిపించడు. ఇక దాని తర్వాత చూసుకుంటే ఈ కొత్తగా వచ్చే సీరియల్లో నిఖిల్, కావ్య వీళ్ళిద్దరూ నటిస్తారా అంటే జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సీరియల్లో అయితే నటించబోదు అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దానికి కారణం వీళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదాలే. అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఏ షోకి కూడా వెళ్ళలేదు. ఇక ఫ్యూచర్లో వీళ్ళిద్దరూ కలుస్తారు అనే నమ్మకం కూడా పోయింది. చాలామంది ఇంకా కూడా నిఖిల్, కావ్య కలవాలి, ఒక ఫ్రేమ్లో చూడాలి అని అయితే అనుకుంటున్నారు. అలాగే నేను కూడా ఒకవేళ కావ్య గాన ఈ సీరియల్లో నటిస్తే ఆ సీరియల్లో జాబిలమ్మగా కావ్య అయితే కరెక్ట్గా సూట్ అవుద్ది. కానీ నటిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక అలాగే నిఖిల్, యష్మి వీళ్ళిద్దరూ కూడా ఈ జాబిలమ్మ నీకు అంత కోపమా సీరియల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యష్మి రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే పెట్టింది. అదేంటంటే జస్ట్ మూవ్ ఇట్ అని దానికి ఒక బ్లాక్ హార్ట్ ఇచ్చి అలా ఒక పోస్ట్ అయితే పెట్టింది కదా. సో ఇప్పుడు డౌట్ ఏంటంటే ఆ పోస్ట్ పెట్టింది కాబట్టి యష్మి ఏదో కొత్త ప్రాజెక్ట్లో యాక్ట్ చేస్తుంది, అది ఇదేనేమో అని కూడా ఒక డౌట్ అయితే ఉంది. చెప్పాలంటే జాబిలమ్మగా యష్మి కూడా కరెక్ట్గా సూట్ అవుద్ది, ఎందుకంటే కోపం ముక్కు మీద ఉంటుంది కాబట్టి. సో ఇక ఫైనల్గా మీకు ఒక ప్రశ్న ఏంటంటే, కొత్తగా వచ్చే జాబిలమ్మ నీకు అంత కోపమా సీరియల్లో జాబిలమ్మగా కావ్య నటిస్తే బాగుంటుందా లేకపోతే యష్మి నటిస్తే బాగుంటుందా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.